మాకు యాక్చువల్గా మాదొక చిన్న పల్లెటూరు అండి, నెమలి అని, కృష్ణా జిల్లా అనమాట. ఇది ఆల్మోస్ట్ కృష్ణా జిల్లా బార్డరు ఖమ్మం జిల్లాకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. మా పక్కన ఊరే ఖమ్మం జిల్లా అనమాట. సో మా కల్చర్ వచ్చేసి కొంచెం మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. సంక్రాంతి అనగా మెయిన్ ముగ్గులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఆ రోజు వేసిన ముగ్గుతో మొదలుకొని సంక్రాంతి కనుమ అయిపోయే వరకు రథాన్ని బయటికి వేస్తాం కదా, అప్పటి వరకు అసలు డిఫరెంట్ ముగ్గులు అనమాట. మంచిగా స్వర్గవాకిళ్ళని, విసనకర్ర, గుమ్మడికాయ, రథము, తాబేలు, అలా చాలా ఉయ్యాల, ఇవన్నీ కూడా మన తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయ ముగ్గులు అనమాట. సో ఆ ముగ్గులన్నీ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ ముగ్గులన్నీ వేసేవాళ్ళము. జనవరి 1కి కలర్స్, మళ్ళీ అగైన్ భోగి రోజు భోగి కుండలు, అండ్ సంక్రాంతి రోజు రథం లోపలికి వేస్తాము, అండ్ కనుమ రోజు రథం బయటికి వేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సంక్రాంతి అప్పుడు ఈ ముగ్గులన్నీ వేయాల్సిందే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. నెక్స్ట్ ఆ ముగ్గు కూడా చక్కగా కళ్ళాపి చల్లుతారు. ఆవు పేడతోని నీళ్ళల్లో కలిపేసి కళ్ళాపి చల్లుతారు. ఇప్పుడేమో కొన్ని కలర్స్ వచ్చినాయి, ఎల్లో కలర్ లాంటిది ఏవో చల్లుతున్నారు, కానీ అప్పుడు న్యాచురల్గా ఆవు పేడతోని కళ్ళాపి చల్లేవాళ్ళు అనమాట. దానివల్ల క్రిమికీటకాలు ఏమి కూడా మన ఇంటి లోపలికి రావు అని అంటుంటారు పెద్దోళ్ళు. సో ఈ పచ్చగా కళ్ళాపి చల్లిన నేల మీద ఈ తెల్లని ముగ్గుతోని ముగ్గులు వేస్తే అసలు ఎంత కళగా ఉంటుందో, అసలు చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ ఇట్లా చుక్కలు పెట్టి చిన్న ముగ్గు వేసినా కానీ చాలా బాగుండేది.